రావడం తలుపు కొట్టాడు. ఇంకా ఎక్కువ మాట్లాడలేండి, ఇంకా పాత్రలోకి వెళ్ళిపోతాం. తలుపు కొట్టాడు, తలుపు తెరిచింది. ఏమిటి అర్ధరాత్రి పూట ఎందుకు వచ్చామని అడిగింది. నీ మీద వలపు ఆపుకొనలేక తిడుతుంది. ఏదేమైనా సరే పిడుగుల వాన వచ్చింది. పిడుగులంటే నీకు భయం కదా చింతామణి, పిడుగులంటే ఆమెకు భయం కదా అని అర్ధరాత్రి పూట వచ్చాట. అంటే వాడు ఎంతగా కామం అనేటువంటిది ఎంత గుడ్డిదో. సరే, అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ ఒంగోలు, వద్దంకి, మేదరమెట్ట, సింగరాయకొండ వాళ్ళకి నేను చెప్పేది ఉంది. నేనేమి, నా కుటుంబమేమి, నా పాండిత్యమేమి, నా సంస్కారమేమి, కటకట. తండ్రి, నీ మాట వెనక ఎంత భ్రష్టుడనైపోతిని. రాధ, నీకంటను అనుకూలవతి, వినయవతి, వివేకవతి, శీలవతి, విభ్రమవతి ఈ జన్మ మనకు లభించదు కదా నాథ. నాకంటను అంత సౌందర్యవతి అది, దానివల్ల ఎలా చిక్కుండ్రి. ఈ దినమునకు మీరు పోవలసి లేదు, మీరు పోకూడదు అనగా కాలితో తన్నిన పాపాత్ముడను. నాయనా బిల్వమంగళ, ఏలరా దాని ఉసిరు పోసుకొని చుట్టివి, దాని ముఖము చూడరా ఎంత బాధపడుతున్నదో. ఎందుకురా దాని నేను నరకము పాలు చేసేదో అన్న నా తండ్రి మాటలను కూడా. చేతులు గాలిన పిమ్మట ఆకులు పట్టుకున్న చందమున్నదినా. పిన్నటనాడే తల్లి నను వీడి దివంబునకేగా ప్రేముడిల్ కన్నులలో నబెట్టుకొని కష్టములను నసగించి పెంచి సంపన్నుని చేసిదన్నిట అభాగ్యుని నన్ను. తండ్రి, ఇక నేనెన్నటికైనా ఒక్క లవమే నీయు నీదు రుణంబు తీర్తునే. ఆ ఆ ఎవరైనాను ఎక్కడైనాను లోకమునందు తన కన్న కుమారులు సుఖముగా హాయిగా తల్లిదండ్రుల ఎదుట తిరగవలేనని వాంఛించును గాని నావలి భ్రష్టుడై, ఆచార భ్రష్టుడై, కులహీనుడై, గుణహీనుడు తండ్రి. నీ ఎడల ఎంత కృతజ్ఞుడనయ్యింది. తన అభివృద్ధి కోసము సదా పల్లవించడు వాడు తండ్రి. ఎపును తన మేలు చూచుకొని ప్రమోదము నందెడు వాడు తండ్రి. ఒయ్యన తన కిడు చూచి హృదయంబున కుందెడు వాడు తండ్రి. ఆ జనకుడు లేని జన్మము ఒక జన్మమే, అన్యులికెందరుండినను. రాధా, రాధా, నిన్ను చేతులారా చంపుకున్న పాపాత్ముడను. ఇప్పుడు ఏమి అనుకొని ఏమి లాభము? తాలిమి భూమికి డైన దాని వివేకమునన్ మదాల సంబోలిన దాని
శీలమున పుట్టిన ఇంటికి మెట్టిన ఇంటికి మేలు ఘటించుదాని నన్ను మించిన భక్తి భజించుదాని ఇల్లాలిని చంపుకొంటిని ఇల్లాలిని చంపుకొంటిని ఇల్లాలిని చంపుకొంటిని నిరాదరణం వను దుర్విషమునన్ ఆ ఆ నీకంటను సౌందర్యవతులైన వారు నాకు లభించవచ్చునేమో కానీ నీకంటను అనుకూలవతి అయిన భార్య లభించుడు దుర్లభము రాధా దుర్లభము. ఎంతలో ఎంత భ్రష్టుడైపోతుంది. అవును కదా, నా తండ్రి గారు మరణించి ఆ దేహమును అక్కడ చూచి నేను ముత్తుకొనుచుండగా నా కన్నీరు తుడిచి, నాథ సర్వశాస్త్రములు చదివిన మీరే ఈ విధముగా కన్నీరు పెట్టుకున్నట భావ్యమా? పోయిన వారికై దిగులు పొందుట వెర్రితనం, బుద్భుత ప్రాయములు ఈ శరీరములు పాయుట నైజగుణంబు వానికి. పోయిరి సప్త సంయములు, పోయిరి షోడశ చక్రవర్తులు, పోయిరి రామకృష్ణులను, ఇక పోక దక్కగా ఉండనెత్తురే అని నన్ను ఓదార్చిన నిన్నెట్లు మరువగల. ఎంత వలదనుకున్నాను. నీ రూపమే, నీ మాటలే జ్ఞప్తికి వచ్చుతున్నవి. ఇప్పుడు నాకేది దిక్కు, ఎవరు దిక్కు? పోనీ ఆత్మహత్య చేసుకుందామనొచ్చు. ఆత్మహత్య మహాపాపమని కొన్ని వందల ఉపన్యాసములు ఇచ్చిన నేనే ఆ పని చేసినచో లోకమున పద. చదివితి సమస్త శాస్త్రములు చదివియే మీ ఫలము, తుదకిట్లు చెడుదారి నింబడి చరించి జనకుని లాలిని కూడా చంపుకుంటి. తరుగబోనట్టి ఘోరపాతకముగంటి. రాధా, తన కల్మియను చక్కదనముకై సుంతేని మురిసిపోనట్టి దౌ ముద్దరాలు, ఏ వేళ పరదేశులే తెల్చినను శ్రద్ధనాదరించిన ఎట్టి అనఘురాలు. పనిగత్తెలెందరూ నన్ను గూడను క్షణమేని ఊరకయుండని యోగ్యురాలు. పుట్టింటి వారు కేల్వట్టి ప్రార్థించినను పండుగకును బోని ప్రాజ్ఞురాలు. కోటిలో ఒక్కతిగా లెక్కగొనదగినట్టిది పరమ పావనురాలు విద్వాంసురాలు. అట్టి మహితాత్మురాలు నా ఎట్టివానికి అక్కట ఎట్లు
చివరంట దక్క నేర్చు ఓరి భవానీ శంకర, నా కొంప ముంచిది కుదరా. అందుకనే విజ్ఞులు లోకమునందు సజ్జన సాంగత్యము సద్గ్రంథ పఠనము ఈ రెండే కావలసిన అని చెప్పుదురు. నాకు సద్గ్రంథ పఠనం ఉన్నది కానీ నీవు మాత్రము తీరని ద్రోహం చేసితివిరా. అయినను నీ తప్పేమున్నది, నాకుండవలేను కదా. అవును, లోకమునందు ఎందరూ సౌందర్యవతులు లేరు. నేనేలా దీని వలలో చిక్కుకొనవలేను. చిక్కుకుంటేనే ఇంతగా భ్రష్టుడనైపోవలేనా? నా ఫాలమున పరమేశ్వరుడు ఈ విధముగా రాసినాడేమో. పరమ విశుద్ధమై ప్రఖ్యాతిగాంచిన కులమెల్ల నా చేత మలినమయ్యే, కనిపెంచి శ్రీమంతుగా వించిన మహానుభావుండు తండ్రి జీవం విడిచే, నను దైవముగమది నమ్మి నా ఇల్లాలు గుర్తు వచ్చినప్పుడు నా గొంతు మోగు. ఏదేమైనాను నా పాపమునకు విముక్తి లేదు. ఇప్పుడు నాకు దిక్కేది, నేనేమి చేయగలను, నా మార్గం ఏది? ఏమన్నది? శ్రీకృష్ణ పరమాత్ముడు స్వప్నమునందు సాక్షాత్కరించినాడు. విల్వమంగళ, మనమిరువురము శ్రీకృష్ణ తత్వమును ప్రపంచమునందు వ్యాప్తి చేయవలెనని అబద్ధము చెప్పుతున్నది అనుకుంటుని. నీతో ఎన్నడే నేను అబద్ధము చెప్పితే నా బిల్వమంగళ అన్న పిమ్మట నమ్మవలసి వచ్చినది. చింతామణి, ఇదేమిట్లు మారిపోతివి? ఇది అని అసలు రూపు. ఈ రూపము కోసమా నేను ఇంతగా పరితపించినది? ఈ రూపము కోసమా? ఏమైనాను చింతామణి, నీవు నన్ను ఉద్ధరింపదలించి వచ్చిన చిత్ స్వరూపిణివి కానీ చింతామణివి కాదు. అదేమిటి దూరము పోచుంటుంది? నీవు వందనార్హురాలవు, రమ్ము, దయచేసి రమ్ము. ఆహా, చింతామణి, తల్లిరో నీదు వాగమృతధారలు తెరికొనంగజేసే, మూర్ఛిల్లిన అంతరాత్మను నశించను కనులలోని కావరం బెల్లా, శమించనికముగా ఇంద్రియ వాంఛలు మేలు కాల్చె నా ఉల్లము, దుష్టమైన కల నుండి ఎరింగి తినెల్ల దోషములు. చింతామణి, చింత. ఓహో, నా మొగము చూచటకు కూడా నీకు ఇష్టం లేదేమో. ఏదేమైనాను ధన్యురాలవు. శ్రీకృష్ణ పరమాత్మం స్వప్నమనందు సాక్షాత్కరించుకున్న పుణ్యాత్మురాలవు. నాకు అప్రాప్తము లేదు కదా. దేవా కృష్ణ, లీలామానుషగ్రహ, పరంధామా పరమపురుష, ఆహా ఆహా దర్శనమిచ్చితివా స్వామి.
శాస్త్రములలో, పురాణములలో, కావ్యములలో, ప్రబంధములలో నీవంతటి వాడవు, ఇంతటి వాడవు, నీ సౌందర్యం అంతటి, ఇంతటి జగన్మోహనకరమైన సౌందర్యం నేను చూడలేదు దేవా. ఈ కన్నులతో నిజముగా నేను నీ సౌందర్యంను చూడలేను దేవా. లీలామానుష విగ్రహ కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠే చ ముక్తావడి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమణి. కృష్ణ కృష్ణ ఒక్క నిమిషం కృష్ణ 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 నేటికి కదా నా జన్మము ధన్యమైనది. కృష్ణ 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 ఓహో, ఇక్కడ ప్రత్యక్షమైతవా? అవునులే, నీవు సర్వాంతర్యామివి కదా. ఇందుగలడు అందులేడని మాకేలా సందేహము? అవును, అంతవాడవు, ఇంతవాడవైతివి. బాలాయ నీలవపుషే నవకింకిణీక జాలాభిరామ జగనాయ దిగంబరాయ శార్దూల దివ్య నఖభూషణభూషితాయ నందాత్మజాయ నవనీతభుషే నమస్తే. ఆ ఆ దేవా 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 శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ. ఓ, ఇక్కడ ప్రత్యక్షమైతివా? వదనే నవనీత గంధవాహం వచసే తస్కర చాతురీధురీణం నయనే కుహనాశ్రుమాశ్రయేధా చరణే కోమల తాండవం కుమారం. ఆ ఆ ఆ కృష్ణ నా దరికిరం. కృష్ణ 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 ఎంత నిర్దయుడవు! దగ్గరకు వచ్చినట్లుగానే వచ్చి అదృశ్యమైతేవి కదా. ఇది యుగ జన్మం. ఆహా, నాయనలారా, మహాత్ములారా, సోదర సోదరిమణులారా, మీకొక్క విషయమును చెప్పేదను. సావధాన చిత్తులై జాగరూకులై వినుడు. నావలను మాత్రం ఎవరు కాకూడదు. పాపకృత్యములలో బహు నికృష్టం బగు వ్యభిచారము వినాశమందుగాక మన దేశమునకెల్ల మచ్చను గల్గించు గణికాకులము మార్పుగాంచుగాక. విటులు దుర్వృత్తుల విడనాడి భార్యల కుర్మి మీరగా ఎలుకొంద్రుగాక. పతి పరకామినీ రతుడై ఎనను చింత
యువతులెన్నడెరుంగకుంద్రుగాక దైవభక్తి మోక్ష సాధక బ్రతుకు చంచలమని దైవభక్తి మోక్ష సాధకమని అనుతాప సంగతులగు వారిపై దేవునకు దయవచ్చునని ఎరింగి మానవులెల్ల చరింత్రుగాక తరింత్రుగాక ఆ ఆ కానీ మీకు ఇంకొక విషయం కూడా చెప్పవలను. ఏమందురా, మనస్సు లేనప్పుడు మీరు ఎన్ని చేసినా ఏం ప్రయోజనము? చిత్తశుద్ధి కావాలను సుమా. తినదే చెట్టున ఆకు మేక, రెండు కాళ్ళెత్తి మేక ఎట్లా తింటుంది? తినదే చెట్టున ఆకు మేక, గుహ గొందిన్ పాము నిద్రింపదే. వనవాసంబున పక్షులు మృగములు వర్తిల్లవే, నీటిలో మునకల్వేయవే మత్స్య కచ్చపములు. మోక్షార్థమౌ భక్తికిన్ మనసే మూలము నీదు భక్తునకు కృష్ణ దేవకీ నందన.